మన బ్రాండ్ ఏంటి? బడ్వైజర్ మ్యాగ్నమ్. బడ్వైజర్ మ్యాగ్నమ్. అంతేనా? నేను హాట్స్ తక్కువ, ఓన్లీ బియర్. మంత్లీనా లేకపోతే డేనా వీకా? ఒకేషనల్లీ ఎప్పుడో. ఎన్ని మీ స్ట్రెంత్? 1 2 3 అయితే ఐ కెన్ సిట్ ఫర్ 2 days కంటిన్యూస్లీ. అంటే మీకు గుర్తుండగా నేను ఎప్పుడు తాగాను అనేది ఏదైనా ఉందా? 16 beers. నీ స్ట్రెంత్ 16 బియర్సా? బియర్స్ అయితే ఎంతైనా తాగొచ్చు. తాగాలి వాష్రూమ్ గల, తాగాలి వాష్రూమ్ తాగాలి వాష్రూమ్. మై గాడ్, నిఖిల్ ఏదో అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పాడు. ఎందుకంటే తన తాగడం కంటే పక్కన వాళ్ళు తాగిన వాళ్ళు డ్రాప్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. నేను తాగిన తర్వాత నేనే డ్రైవ్ చేయాలి, నేనే డ్రైవ్ చేస్తా. తెర బైక్ చలాయిగా గాడి. మీరు తాగిన తర్వాత మీరే డ్రైవ్ చేస్తారా? నేనే డ్రైవ్ చేయాలని చాలాసారి పట్టుకున్నారు పోలీసు. ట్రక్ అండ్ డ్రైవ్ లో కూడా దొరికావా పృథ్వీ? చాలాసారి. ఇప్పుడు బ్రిగేడ్ రోడ్ వెళ్తే, ఇప్పుడైతే మేము క్యాబ్లో వెళ్తాం మేము కార్లో వెళ్ళట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ జరిగాయి కాబట్టి. ప్రతిసారి అదే రిపీట్ టైం లూప్ లాగా అదే జరుగుతుంటాయి. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ చెప్తారు, ప్లీజ్ బ్రో ప్లీజ్ నాకు భిక్ష పెట్టడానికి అవ్వదు పోలీస్తో. నేనైతే దిగాను కదా కారు నుంచి, అయినా వెళ్ళి మాట్లాడుకోవాలి. మీరు డ్రైవ్ చేయడం మానేసి క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడే అర్థమైపోయింది మాకు ఏం జరుగుంటుందో అని చెప్పి. మీ ఊహాగానానికే వదిలేస్తాను. మొత్తానికైతే మన స్ట్రెంత్ అది, మనకి ఇష్టమైంది అది. అలానే అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా అమ్మాయిలు కూడా తాగుతుంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఉమెన్ ఎంపవర్మెంట్ అది. పైకి రావాలి అమ్మాయిలు. అంతేనా? మీరు అదే అనుకుంటారా? అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా ఉండాలని? ఈక్వాలిటీ. స్మోక్ చేసి అమ్మాయిలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒకటి కయ్యూ ఉంటాయి. స్మోక్ చేసి అమ్మాయిలను చూస్తే పృథ్వీ వెళ్ళి ఒకటి అడుగుతాడండి, అంతేనా? మీకు అట్లా బ్యాడ్ ఒపీనియన్ అట్లా ఏం రాదా? ఎందుకు మీరు అమ్మాయిలు అట్లా? లీగల్ కదా దాంట్లో. రేపు వచ్చి మీ వైఫ్ కూడా ఒకవేళ స్మోక్ డ్రింక్ చేస్తే మీకు ఓకేనా? అది ఉండదు. బికాస్ లేకపోతే మంచిది. డిమాండ్స్ ఏం లేవు మనకి. లేవు. ఎందుకంటే నువ్వు కూడా స్మోక్ చేస్తావు. అమ్మో, చాలా న్యూ ఇయర్ నుంచి వదిలేస్తున్నా, 2026 నుంచి. అంటే ఎందుకు మీకు స్మోకింగ్ వదిలేయాలని ఎందుకు అనిపించింది? ఏం నాకు ఊరికే పైసలు బొక్క. కాల్చాలనిపించింది కాల్చారు, వదిలేయాలనిపించింది వదిలేసారు, అంతే. ఫ్యూచర్ లో మళ్ళీ కావాలనిపిస్తే అంతే, దాన్ని వదిలేసారు అనరు, ఆపేశారు. జస్ట్ బ్రేక్ ఇచ్చాను, వదిలేశారు అంటే పర్మనెంట్ గా వదిలేయడం. అది మేము చెప్పలేం కదా. ఇప్పుడు నెక్స్ట్ మూవీలో ఒక క్యారెక్టర్ వస్తాయి, అప్పుడు తాగుతూనే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ చేసిందే మూవీ సీన్ లో. ఫస్ట్ సిగరెట్ నేను నోటికి పెట్టిందే మూవీలో ఒకటి 2021 సంథింగ్. అప్పుడు ఒక సీన్ లో సిగరెట్ తాగుతూ ఉండాలి అని అప్పుడు స్టార్ట్ అయింది. మీలో ఏదైనా క్వాలిటీ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేంజ్ చేసుకుంటారు? మేబీ స్లో. నేను ఇప్పుడు మీరు అర్జెంట్ లో ఇక్కడ వెళ్తున్నాను కూడా నేను ఆరామ్ స్లోగా వస్తా. ఇది లేదు నాకు. అంటే అంత సీరియస్ మ్యాటర్ ఉంటే ఓకే, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంకి వెళ్ళాలి, మూవీకి వెళ్ళాలి, నేను లైక్ ఐ వోంట్ బి రషింగ్ ఇన్ ఎనీ టైం. వాళ్ళు చూసి నేను కామ్గానే వెళ్తుంటా. కొంచెం లేజీగా ఉంటా. అది చేంజ్ చేసుకోవాలంటే ఇలా ఉండాలరా అనుకునే వాళ్ళు ఎవరున్నారు? అలా అంటే నాకు ఇది ఐడల్స్ ఉన్నారు. విరాట్ కోహ్లీ ఉన్నారు, కానర్ మెక్గ్రెగర్ ఉన్నారు. అలా వాళ్ళగా ఉండాలి అని. విరాట్ కోహ్లీలో మీకు ఏం నచ్చుతుంది? అగ్రెషన్. మీ క్వాలిటీస్ ఏం కావాలో అది తీసుకో.